2026 ఐపీఎల్ ఆప్షన్ ప్రీ అనాలిసిస్లో ఇది లాస్ట్ వీడియో. Yes. మన లాస్ట్ వీడియోలో మనం ఓవర్సీస్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఏ టీంకి వెళ్తారు, ఏ టీం ఏ ప్లేయర్ని కొంటుంది అనే వీడియో చేసాం. బట్ దిస్ వీడియో ఇండియన్స్ గురించి, కంప్లీట్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఆల్రెడీ క్యాప్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అండ్ స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ ఎవ్రీవన్, బికాస్ ఈ వీడియోస్ అన్నీ అందరూ చూశారు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ మ్యాటర్స్. సో ఇలానే చూస్తూ ఉండండి. ఆప్షన్ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇండియన్ టాలెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం, ఫ్రమ్ బ్యాటర్స్ టు బౌలర్స్కి వెళ్దాం. ఫస్ట్ బ్యాట్స్మెన్తో స్టార్ట్ చేద్దాం. టాపిక్ అందరికి తెలిసిందే, ఎలాగో వెంకటేష్ అయ్యర్ పక్కా పిక్. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ కోసం టీమ్స్ చాలా ఎన్నో టీమ్స్ వెళ్ళవు. మోస్ట్లీ కేకేఆర్ అండ్ ఆర్సీబీ. సిఎస్కే కూడా అంటున్నారు అందరూ, బట్ సిఎస్కే అంటున్నారు కానీ డోంట్ సీ ది పాయింట్. అంటే సిఎస్కేకి ఆల్రెడీ టాప్ 5 టాప్ 6 ఫిక్స్డ్. వాళ్ళు ఓన్లీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్ లేరు అనే దాని పాయింట్ మీదే వెంకటేష్ అయ్యర్కి వెళ్తారేమో, అండ్ డబ్బులు ఉన్నాయి. బట్ దుబే ఉన్నాడు అండ్ అందరూ ఫిక్స్ అయిపోయారు. సంజు శాంసన్ ఆడతాడు, ఆయుష్ మాత్రే ఆడతాడు. పాయింట్ అదే సిఎస్కేకి వెళ్ళడం అనేది అసలు సిఎస్కే వెళ్ళదు మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి టాప్ ఆర్డర్ ఆల్రెడీ స్టాకప్ అయిపోయింది. అండ్ ఆల్సో ఉర్విల్ పటేల్ డొమెస్టిక్ లో అంతలా పర్ఫామ్ చేస్తున్నా కూడా ఇప్పుడు తనకి ప్లేయింగ్ లెవెన్ లో ప్లేస్ ఉండలేదు. సో వెంకటేష్ అయ్యర్ని మళ్ళీ హెవీ ప్రైజ్ తెచ్చుకుని మళ్ళీ బెంచ్ మీద కూర్చోబెడతారని అయితే అనుకుంటున్నాను. బట్ మోస్ట్లీ కేకేఆర్ బైబ్యాక్ చేయొచ్చు. కేకేఆర్ అదే మనం ముందు మాట్లాడుకున్నట్టే రహానేని కెప్టెన్ గా కంటిన్యూ చేద్దాం అనుకుంటే లైక్ వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకుని పెద్ద అవసరం ఉండదు అండ్ ఉపయోగం కూడా ఉండదు. మోస్ట్లీ ఆర్సీబీ గానే అనుకుంటున్నాం. ఆర్సీబీ ఆర్ కేకేఆర్ వెంకటేష్ అయ్యర్. నెక్స్ట్ ఏమో పృథ్వీ షా అసలు బిడ్ వస్తుందా, ఛాన్స్ దొరుకుతుంది? పృథ్వీ షాకి అయితే బిడ్ వస్తుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే మంచి టాలెంట్. కొంచెం తనని దగ్గరుండి చూసుకుని ఒక మెంటర్ కావాలి. మెంటర్ సో అభిషేక్ నాయర్ కూడా చాలా ఈవెంట్స్ లో మాట్లాడాడు దట్ ఈజ్ అ గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్, ఒక మంచి మెంటర్షిప్ ఉండాలి అది ఇదని. సో తీసుకుంటారేమో అని అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ముంబైలోనే ప్లేస్ దొరకలేదు, ఐపీఎల్లో దొరుకుద్దంటావా? చూద్దాం. స్విచ్ అయిపోయాడు కదా మహారాష్ట్రకి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్లో మాట్లాడితే రాహుల్ త్రిపాఠి ఒకడు, దీపక్ హూడా ఒకడు, ఇంకా వీళ్ళిద్దరికి రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి 1 బ్యాట్ సీజన్ అంతే ఎస్ఆర్ఎస్ లో చాలా బాడాడు. సిఎస్కే ఓపెనింగ్ పంపించి బ్యాట్ ప్రాపర్ నెంబర్ 3 ప్లేయర్. నెంబర్ 3 వస్తాడు, ఫుల్ అటాకింగ్ ప్లేయర్ ఆల్సో. రాహుల్ త్రిపాఠి సో రావచ్చు. దీపక్ కూడా అయితే ఇప్పుడు డొమెస్టిక్ ఫామ్ బాగుంది, స్మాట్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో దీపక్ కూడా రావచ్చు. అండ్ పంజాబ్ నుంచి అన్మోల్ ప్రీత్ సింగ్ 3-4 లో ఆడతాడు, కొంచెం బిగ్ హిటర్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కి ఆడాడు బట్ ఛాన్సెస్ ఎక్కువ రాలే, సో అతనికి రావచ్చు. నెక్స్ట్ ఏమో చందేలా ఉన్నాడు, కునాల్ చందేలా స్మాట్ లో ఉత్తరాఖండ్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు, స్మాట్ లో టాప్ స్కోరర్. అంటే ఉత్తరాఖండ్ ఎంత పర్ఫామ్ చేయకపోయినా సింగిల్ హ్యాండెడ్ గా క్యారీ చేస్తున్న టీమ్ ని. 5-6 లో అంటే ఫినిషర్లు అండ్ అంటే హై స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్స్ ఐపీఎల్ టీంలో చూస్తాయి. కునాల్ చండేలాతో పాటు స్మాట్ లో టాప్ స్కోరర్స్ అంటే యశ్వర్ధన్ దలాల్ అని ఆడుతున్నాడు. తను కూడా వికెట్ కీపర్, నెంబర్ 3-4 లో ఆడతాడు. ప్రిడామినెంట్లీ నెంబర్ 3 ప్లేయర్. కొన్ని చాలా టీమ్స్ ఉన్నాయి అలాగా ఆ ప్లేస్ కొంచెం బ్యాకప్ ప్లేయర్స్ కావాల్సిన టీమ్స్ లైక్ ఎల్ఎస్జీ. రిషబ్ పంత్ కి కొంచెం లైక్ వికెట్ కీపర్ బ్యాకప్ ఒకటి కావాలి కాబట్టి. సో సర్ఫరాజ్ గానీ బిడ్ వస్తుందా? సర్ఫరాజ్ ఖాన్కి రావచ్చు. తన్ని మోస్ట్లీ ఇంకా టెస్ట్ ప్రాడజీ లాగా చూస్తున్నారు. సర్ఫరాజ్ గానీ ఏమోలే సర్ఫరాజ్. బట్ కొంచెం హైప్డ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటే కార్తిక్ శర్మ అని. తను కూడా వికెట్ కీపర్ కదా, ఫినిషర్, మిడిల్ ఆర్డర్. సో కార్తిక్ శర్మ చాలా ట్రయల్స్కి వెళ్ళాడు, సిఎస్కే చూస్తుందంట. సిఎస్కే ఆర్సీబీ చాలా ట్రయల్స్కి వెళ్ళాడు. సో మీ హాట్ ప్రాపర్టీ కార్తిక్ శర్మ. అండ్ ఆల్సో సలీల్ అరోరా ఫ్రమ్ పంజాబ్. రీసెంట్ గా లాస్ట్ లో మ్యాచ్ చాలా బాగా ఆడాడు. అండ్ అభినవ్ మనోహర్
తెలిసిన ప్లేయర్. అందరికి తెలిసిందే అభినవ్ మనోహర్. మిడిల్ ఆర్డర్ అభినవ్ మనోహర్ మేబీ జీటీఏ ఉంటదేమో, జీటీఎక్స్ ప్లేయర్స్. అగైన్ మన అభినవ్ మనోహర్ కూడా వన్ ఇయర్ జస్ట్ వన్ బ్యాడ్ సీజన్. లైక్ జీటీలో ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు, వాళ్ళకి లైక్ చాలా ఇంపార్టెంట్ ఫినిషర్స్ కూడా ఇచ్చాడు. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి కూడా యాక్చువల్లీ ఆ స్లాట్ ఖాళీ ఉంది ఫినిషర్, బట్ వాళ్ళు ఎందుకు వదిలేసారో అర్థం కాదు. హై ప్రైజ్ 3+ వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో పాయింట్ ఉంది ఎస్ఆర్హెచ్ కి. అప్పట్లో సమర్థన్ కూడా అలాగే పెట్టుకుని వదిలేశారు. ఎల్ఎస్జీకి వెళ్ళి ఆడేసాడు. ఎస్ఆర్హెచ్ కూడా ఆడాడు కొన్ని ఇన్నింగ్స్ లో, బట్ వాళ్ళు క్యారీ చేసినంత అయితే వాళ్ళకి ఆ వర్త్ అనిపించలేదు. అక్షత్ రఘువంశీ ఫ్రమ్ మధ్యప్రదేశ్, వెంకటేష్ అయ్యర్ హైలీ రేట్ చేశాడు. అంటే ఏమో అంటే అదొక ప్రాడిజీ టైప్ ప్లేయర్ అంట. మేబీ మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తాడేమో. ఇంకా చెప్పాలంటే తుషార్ రహేజా ఫ్రమ్ తమిళనాడు, కీపర్, లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. తను కూడా బాగానే టీఎన్పిఎల్ లో మంచిగా ఆడాడు. ముర్రా సింగ్ అని చెప్పి త్రిపుర ప్లేయర్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ కొంచెం కొన్ని టీమ్స్ కి మిడిల్ ఆర్డర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ కాదు చాలా టీమ్స్, ఎస్పెషల్లీ సిఎస్కే ఒక జడేజా రిప్లేస్మెంట్ టైప్ అని చెప్పి ప్రశాంత్ వీర్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ జడేజా అంటాడు. సో ఇంకా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఆల్రౌండర్ అంటే మెక్నియల్ నరోనా, తను కూడా ఉన్నాడు. ఏ స్టేట్? కర్ణాటక. సో కర్ణాటక ప్లేయర్. చాలా మంది బ్యాట్స్మెన్ అయితే చాలా మంది ఉన్నారు. అండ్ ఆల్సో సన్నీ సంధు ఆల్రౌండర్ ఫ్రమ్ తమిళనాడు. అశ్విన్ అన్న ఒక ట్వీట్ వేసాడు, గెస్ చేసుకొని చూసుకుందాం అన్నట్టు. సేమ్ మొన్న పతిరానా రిలీజ్ టైంలో కూడా సేమ్ అలాగే పత్తు పెట్టి పక్కన రాణా బొమ్మ పెట్టాడు. ఇప్పుడేమో సన్నీ లియోన్ పెట్టి పక్కన సంధు ఫోటో పెట్టాడు. సో మోస్ట్లీ తనకి ఎక్కడో వచ్చి ఉంటది సోర్స్ దట్ చెన్నైకి వెళ్ళొచ్చేమో మరి. సో బ్యాట్స్మెన్లకు వస్తే వీళ్ళు మన ఆల్రౌండర్లు కూడా ఇందులోనే మాట్లాడుకున్నాం. లైక్ ప్రశాంత్ వీరు, మెక్నియల్ నరోనా, సన్నీ సంధు, సాయిరాజ్ పటేల్ అని చెప్పి ఆల్రౌండర్ ఫ్రమ్ ముంబై తను ఉన్నాడు. మన తెలుగు ప్లేయర్స్ కి వస్తే ధీరజ్ కుమార్ అని చెప్పి, ధీరజ్ కుమార్ తను మిడిల్ ఆర్డర్ చాలా డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడాడు మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎస్ ట్రయల్స్ కూడా అటెండ్ అయ్యాడంట. ఓకే. అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారనే న్యూస్ మరి. సో అమన్ కుమార్ అని చెప్పి అమన్ రావ్ హైదరాబాద్ ఓపెనర్, తను కూడా బాగా ఆడాడు, అంటే షార్ట్ లిస్ట్ లో ఉన్నాడు. సో వీళ్ళు బ్యాట్స్మెన్లు అయితే వీళ్ళు ఒక ఆల్మోస్ట్ టీమ్స్కి ఒక 15 బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ వరకు 15 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరిలో రావచ్చు కాంట్రాక్ట్స్. సో కమింగ్ టు బౌలర్స్కి వస్తే ద మోస్ట్ హైప్డ్ ఆకిబ్ నబీ. ఫాస్ట్ పేస్ బౌలర్స్ అందరికి కావాలి ఇప్పుడు, ఎస్ఆర్హెచ్కి కావాలి, అందరికీ కావాలి. 7-8 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి పేస్ బౌలర్స్కి. సో ఆకిబ్ నబీ, ఆకాష్ దీప్ అందరికీ తెలుసు. ఆకిబ్ నబీ, రాజ్ లింబానీ స్వింగ్ వేస్తాడు, అటు ఇటు స్వింగ్ వేస్తాడు. ఇంకా శివం మావి ఉన్నాడు. శివం మావి, రాజ్వర్ధన్ బ్యాటింగ్ చాలా వాడుతున్నాడు ఇద్దరు. శివం మావి అంతే, ఆకాష్ దీప్ కూడా ఫినిషెస్ చేస్తున్నాడు. చాలా ఒక మ్యాచ్ అయితే 5 6 కొట్టినట్టున్నాడు. అవునవును, 6 balls 5 6 కొట్టాడు. తర్వాత శివం మావి, రాజ్వర్ధన్ హంగర్గేకర్ కూడా కొంచెం ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అది బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్. అదే ఆల్రౌండర్ కేటగిరీ, బౌలింగ్ ఆల్రౌండర్ టైప్. పేసర్లు అయితే ఇంకా పృథ్వీరాజ్ అని మన తెలుగు కూడా ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్. సో లెఫ్ట్ ఆర్మ్ ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. సుశాంత్ మిశ్రా, రాజన్ కుమార్ అని చెప్పి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్. చేతన్ సకారియా మన ఆర్సీబీకి ఎస్దయాల్లో ఉంటాడో లేదో మనకి ఇంకా తెలియదు. సో వెళ్ళొచ్చు. ఇలా అంటే వీళ్ళందరూ స్మార్ట్ లో కూడా బాగా పర్ఫామ్ చేశారు మేము చెప్పిన ప్లేయర్స్ అందరూ. స్పిన్నర్ల విషయానికి వస్తే ఎలాగో బిష్నా అన్నాడు, ఇంకా మన పేరేంటి రాహుల్ చహర్ అన్నాడు. సో చెన్నైకి పక్కా స్పిన్నర్ కావాలి. రాహుల్ చహర్ అలా చెప్తా ఎస్ఆర్హెచ్ కూడా కొనొచ్చు కదా బిష్నా. అంటే చెన్నైకి రిక్వైర్మెంట్ ఉంది స్పిన్నర్. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ట్రై చేస్తుందని కూడా గట్టిగా అనిపిస్తుంది మరి. ఎస్ఆర్హెచ్ బట్ నాకు చెన్నైకి వెళ్తాడు అనిపిస్తుంది బిష్నా. మీరేమంటారు? అంటే అండ్ రాజస్థాన్ కూడా స్పిన్నర్ కావాలి మోస్ట్లీ. రాహుల్ చహర్ తన డొమెస్టిక్ కూడా రాజస్థానే. ఇంకా కొత్త ప్లేయర్స్ వస్తే శివం శుక్లా అని ఒక మిస్టరీ టైప్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ ఆల్సో రాజస్థాన్ కి ఇప్పుడు రవీంద్ర జడేజా ఉన్నాడు. రవీంద్ర జడేజా ఎలాగో రైట్ హ్యాండర్ కి అవే వెళ్తుంది.
ఇప్పుడు నువ్వు రిస్ట్ స్పిన్ తీసుకుంటే బట్ అటు ఇటు అలా కాదు. ఇంకా ఇప్పుడు And స్పిన్నర్ ఎలా అంటే దాని బదులు కుమార్ కార్తికేయ ట్రై చేయొచ్చుగా. కుమార్ కార్తికేయ అయితే లెఫ్ట్ ఆర్మ్ చైనా అంటే నీకు రిస్ట్ స్పిన్నర్లకి టర్న్ లో వేరియేషన్ ఉంటది కదా. ఇప్పుడు అలా చూడట్లే. ఇంకా రిస్ట్ స్పిన్నర్ ఇంకా వికెట్ టేకింగ్ ఆప్షన్ టైప్ లోనే చూస్తున్నారు. ఫింగర్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ రాహుల్ స్పిన్నర్ చహర్ ఫామ్ ఎలా ఉంది ప్రెసెంట్? బాగానే ఉంది. ఏమో అంత 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 మరి అంత క్రేజీ ఏం లేదు. బట్ రిక్వైర్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. అండ్ కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు. ఏమో అంటే రాజస్థాన్ ప్లేయర్ కాబట్టి వెళ్ళొచ్చు. శివం శుక్లా అయితే మిస్టరీ టైప్ ఆఫ్ స్పిన్నర్, స్మాట్లో బాగా వేస్తున్నాడు. తను లాస్ట్ ఇయర్ కేకేఆర్ కూడా ఆడాడు. సో శివం శుక్లా ఇంకా క్రెయిన్స్ ఫ్లూతేరా సౌరాష్ట్ర ప్లేయర్ చాలా అందరూ చాలా హైప్ చేస్తున్నారు. చాలా ట్రయల్స్ అటెండ్ అయ్యాడంట. ఇంకొక ప్లేయర్ అయితే యష్ రాజ్ పుంజా అని చెప్పి ఒక 6 feet 6 inches టాల్ బౌలర్ ఉన్నాడు. 6 feet 6 inches రిస్ట్ స్పిన్ అంటే నీకు అనిల్ కుంబ్లే కన్నా పై. అనిల్ కుంబ్లే కంటే టాలు. బేసికలీ తను కర్ణాటక నుంచి, బట్ రాజస్థాన్ బాగా టేక్ కేర్ చేస్తుందంట. మరి రాజస్థాన్ అందరికి తెలిసిందే కదా. సో వాళ్ళు చాలా హిడెన్ టాలెంట్స్ ని జాగ్రత్తగా నీట్ గా స్కౌట్ చేసుకుని బాగా గ్రూమ్ చేస్తారు. అండ్ ఆల్సో 6 feet 6 inches కాబట్టి అతనికి ఎక్కువ టర్న్ లేకపోయినా డిప్ ఉంటే చాలా లీతల్ అవుతాడు. అండ్ ఆల్సో స్లైట్ టర్న్ ఉన్నా కూడా నీకు లైక్ బాగా వర్కౌట్ అవుతుంది దాంతో. క్రెయిన్స్ ఫ్లూటేరా ఆల్మోస్ట్ సైన్ చేసిందంట SRH లాస్ట్ టైం. ఓకే, నేను అభిషేక్ శర్మతో ఫోటోలు ఉంటాయి. మీరు నెట్ బౌలర్ కింద వెళ్ళినట్టున్నాడు. సో ఏమో ఇది చాలా మంచి ఛాన్స్. అంటే ఇప్పుడు బిష్నాయ్ ఆర్ రాహుల్ జాన్కి వెళ్ళరు. ఎలాగో బిష్నాయ్ లాంటి కొంచెం పెద్ద ప్లేయర్ దొరకలేదు అంటే వెళ్ళొచ్చు. క్రెయిన్స్ ఫ్లూటేరా ఎలాగో జీషాన్ అన్సారీ బాగానే వేస్తున్నాడు కాబట్టి మంచి బ్యాకప్ ఆప్షన్. ఇంకా చెప్పాలంటే కరణ్ శర్మ, మురుగన్ అశ్విన్ ఛాన్స్ రాలేదు. బట్ కరణ్ శర్మ కానీ బ్యాట్ కాబట్టి కొంచెం కరణ్ శర్మకి కాంట్రాక్ట్ రావచ్చు మోస్ట్లీ. ఈ ఇయర్ చాలా రిస్ట్ స్పిన్ బాగా ఎక్కువ అవైలబిలిటీ ఉంది కాబట్టి మోస్ట్లీ అందరికి కాంట్రాక్ట్ స్పిన్. అండ్ లాస్ట్ టైం ముంబైకి ఆడిన విఘ్నేష్ పుతూర్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ తను కూడా అవైలబుల్ ఉన్నాడు. ఎందుకు మేబీ ఇంజురీ ప్రో అని చెప్పి వదిలేసినట్టున్నారు ముంబై. లేకపోతే ముంబై అలా తీసుకుని 1 season రిలీజ్ చేయడం అనేది చాలా. తను కూడా అవైలబుల్ ఉన్నాడు అండ్ వేస్తున్నాడు. స్మాట్ లో ఆడుతున్నట్టున్నాడు ఏమో. స్మాట్ లో స్క్వాడ్ లో ఉన్నాడు బట్ ప్లేయింగ్ లెవెన్ లో లేడు. మేబీ సమ్ ఇంజురీ ఏదో ఉండుంటది. సో ఏపీఎల్ లో అయితే మన సత్యనారాయణ రాజు ఉన్నాడు. షార్ట్ లిస్ట్ అయ్యాడు. సత్యనారాయణ రాజు ఉన్నాడు. అది ఎవరు? సత్యనారాయణ రాజు టాప్ వికెట్, అది బౌలర్ టాప్ వికెట్ టేకర్స్ లో ఉన్నాడు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ ఆల్సో వేరియేషన్లు కూడా కొంచెం బెటర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎకానమీ కూడా బాగానే ఉంది. 15 wickets ఎంతో తీసినట్టున్నాడు. సో ఏమో సత్యనారాయణ రాజు కూడా రావచ్చు. మోస్ట్లీ మేము ఒక 40 players తో చెప్పాము. 40-45 అంతే. రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే ఒక 35 నుంచి 40 players కావాలి మినిమం. అంటే మినిమం 35 to 40 players కి కాంట్రాక్ట్స్ వస్తాయి. ఇది మినీ ఆక్షన్ అవడం వల్ల ఇప్పుడు వాళ్ళ అందరికి టీమ్స్ అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు. ఫారెన్ ఆప్షన్స్, ఫారెన్ స్లాట్స్ ఎన్ని అయితే ఉన్నాయో మోస్ట్లీ ఇండియన్ స్లాట్స్ కూడా అంతే ఉన్నాయి. సో అది 30 to 32 ఎంత ఉన్నట్టున్నాయి. ఓవర్సీస్ 31. సో ఇది కూడా 35 అలా ఉన్నాయి. సో మేము 40-45 దా చెప్పాం. అందులో ఒక 30-25 అంటే మనం చెప్పిన దాంట్లో రావాలని లేదు కదా. ఇంకా 25 ఇప్పుడు స్కౌట్స్ ఉంటారు. స్కౌట్స్ అదే సడన్ గా సమ్ ఎక్కడ నుంచో టాలెంట్ పట్టుకొచ్చి తర్వాత అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కూడా ఆడిన వాళ్ళని సడన్ గా వాళ్ళు ఎక్కడో ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చి. దిగ్వేష్ రాతి కూడా అంతే అనుకుంటా. దిగ్వేష్ రాతి అంతే. విఘ్నేష్ పుతూరు అలాగే ఫస్ట్ ముంబై ఆడినప్పుడు డైరెక్ట్ తీసుకుని పెట్టుకున్నారు. వైభవ్ సూర్యవంశీ అంతే RR లో. సో అలా కొంతమంది ప్లేయర్స్ వస్తారు. బట్ నాకైతే నన్ను అడిగితే పక్కా పిక్స్ అంటే ఈ కొత్త అన్నౌన్ ప్లేయర్స్లో కార్తిక్ శర్మ పక్క, ప్రశాంత్ వీర్ పక్క, ఆకిబ్ నబీ పక్క. మోస్ట్లీ అరే యాక్చువల్లీ మన అశోక్ శర్మ గురించి. అశోక్ శర్మ స్మాట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్. అశోక్ శర్మ RCB ట్రయల్స్ కి వెళ్ళాడు. RCB ట్రయల్స్ లో ఇంప్రెస్ చేసాడు కూడా. సో అశోక్ శర్మ చెప్పలేం. అశోక్ శర్మ కూడా రావచ్చు. సుశాంత్ మిశ్రా లెఫ్ట్ ఆర్మ్ ఓకే మరి రావచ్చు. ఇంకా ఈ క్రెయిన్స్ ఫ్లూటేరా కొంచెం ఓకే అంటే హైప్ చేస్తున్నారు జనాలు. సన్నీ సందూక్ కూడా రావచ్చు. ఆల్రౌండర్ ఎబిలిటీ కాబట్టి. ఇంకెవరు ఉన్నారు? అక్షత్ రఘువంశీని అందరూ అంటే హైప్. యాక్చువల్లీ ఎస్ఎక్కి ముత్తు. అండ్ ఆల్సో
తమిళనాడే కేఎం ఆసిఫ్ ఉన్నాడు, ఆసిఫ్ విడిపడద్దంట. అంటే కేరళ మ్యాట్ లో చాలా పాడుతున్నాడు కేరళ, బట్ ఏమో చెప్పలేం. అంటే ఆల్రెడీ ఒకసారి చెన్నై ఆడాడు కానీ చెప్పలేం. ఎస్ఎక్కి ముత్తకి అయితే రావచ్చురా, ఎందుకంటే సిఎస్కే వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది ఎస్ఎక్కి ముత్తకి. సో సిఎస్కే వాళ్ళు బిడ్ వేయచ్చు. అండ్ స్మాట్ లో లాస్ట్ మ్యాచ్ ఆడాడు దీనికి టీఎన్కి, చాలా బాగా వేసాడు. ఇంకేమైనా ప్లేయర్స్ మర్చిపోయి అయితే మీరు చెప్పొచ్చు. అంతే కదా, సడన్లీ ఎవరికి తెలియని ప్లేయర్ ఎవరికో తెలిసే ఉంటాడు, ఎక్కడో చూసుంటారు, ఏదో మ్యాచ్ సమ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మీరు చూసుంటారు, ఇంప్రెస్ అయి ఉంటారు, తను షార్ట్ లిస్ట్ అయి ఉంటాడు, మాకు తెలియదు. ఎందుకంటే మేము ఈసారి ఏపీఎల్ అంతగా ఫాలో అవ్వలే. మేబీ ఏపీఎల్లో ఇంకా మంచి ప్లేయర్లు ఉండొచ్చు. నెక్స్ట్ ఆక్షన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎలా టీం బిల్డ్ చేశారని దాని మీద మళ్ళీ ఇంకో వీడియో చేసుకుంటాం. ఆక్షన్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసేసుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు జనరల్లీ ఎలా చెప్తారో టీమ్ స్క్వాడ్ చూసేసి ఇక్కడ బట్ విల్ ట్రై టు డిగ్ డీప్ అండ్ అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఏ విధంగా ఆడాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ అనే పాయింట్స్ మీద కూడా మాట్లాడదాం. సో ఈ వీడియోతో లైక్ 2026 ప్రీ అనాలిసిస్ అంతా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. లైక్ 6 months నుంచి మేము చేస్తూనే ఉన్నాం. లాస్ట్ 1 month నుంచే మేము వీడియోలు పెడుతున్నాం. అండ్ ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ అండ్ సపోర్టింగ్, అండ్ కామెంట్లో కూడా మీ ఒపీనియన్ అనేది మీరు చెప్తున్నారు. అదంతా చాలా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీ నుంచి. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి ఇంకా ఫీడ్బ్యాక్. అండ్ మీరు కామెంట్ చేయండి, మీ పర్స్పెక్టివ్స్ మీరు చెప్పండి. సో అంటే మా ఇద్దరిది, మా థింకింగ్ ఒకలా ఉండొచ్చు, మీ థింకింగ్ ఒకలా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ అసలు బయాస్డ్ అనేది లేకుండా మొత్తం అన్ని టీమ్స్ కి ఈక్వల్ గానే ఎవ్రీ ప్లేయర్ కి రెస్పెక్ట్ తోనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము వీడు అనొచ్చు, బట్ ఇట్స్ నాట్ డిస్రెస్పెక్టింగ్ దెమ్, లైక్ వీఆర్ జస్ట్ ఓనింగ్ అవర్ ప్లేయర్స్. మీరు అలాగే కదా మాట్లాడుకుంటాం, మనోడు అన్నట్టే మాట్లాడుకుంటాం. సో అది పెద్ద ప్రాబ్లం అవ్వదని అనుకుంటున్నాం. Hope you understand. Mostly Thursday నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతాయి. That's it from our end. We'll be back. Bye. Thanks for watching.